నిన్న నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఎన్నికలలో వ్యవహరించవలసిన తీరుపైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ రెండు స్థానాలలో బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరనే దానిపైన ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఏవై స్వామి, సాయి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రివ్యూని పూర్తి చేసుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి 20 నుంచి 30 మంది కీలక నేతలను ఆహ్వానించి వారి అభిప్రాయాలు సేకరించి ఎంపీ అభ్యర్థుల్ని వారి సమక్షంలోనే ఏకగ్రీవంగా ఎంపిక చేసి ప్రకటిస్తున్నారు. నిన్న కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని, అదేవిధంగా ఇటు ఖమ్మం ఎన్డీఏ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుని, ఇటు మహబూబాబాద్ ఎంపీగా మాలోజు కవిత పేర్లను ప్రకటించారు. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మహబూబాబాద్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం, అదేవిధంగా నాగర్ కర్నూలు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి రివ్యూలు నిర్వహించబోతున్నారు. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే 2 టీఆర్ఎస్ సీట్లు గెలుచుకుంది. ఒకటి ఆలంపూర్, ఒకటి గద్వాలు. మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హవా వీయడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అయినప్పటికీ కూడా పార్టీ ఇప్పటికే జనంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ప్రారంభమైంది. అది మాకు ఈసారి లోక్సభ ఎలక్షన్స్ కలిసి వస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిని మరోసారి ఎంపీగా అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఆయన ఒకవేళ సుముఖంగా లేని సమక్షంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గాని లేకపోతే చెన్నకోల లక్ష్మారెడ్డి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు నాగర్ కర్నూలు సంబంధించి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీ గుర్తుకు వెళ్లారు. రాములు కొడుకు భరత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరు నియమిస్తారని కూడా పార్టీలో కొంత చర్చనీయాంశంగా ఉంది. అక్కడ నియోజకవర్గ అభ్యర్థులందరూ ఆలోచనలు తీసుకొని వారి నుంచి ఒక చర్చించి అక్కడ గువ్వల బాలరాజు పేరును ప్రకటించే అవకాశం కనబడుతుంది. గువ్వల బాలరాజు లేకపోతే మరో అభ్యర్థి పైన పార్టీ ఫోకస్ చేసే విషయం ఉంది. మొత్తానికైతే అందరితో కన్సల్ట్ చేసి చర్చించి పూర్తి స్థాయి సంబంధంతోనే కేసీఆర్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. వరుసగా మరిన్ని రోజులు కూడా ఈ లోక్సభ అభ్యర్థుల పైన సంబంధించి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. సాయి, రైట్, థ్యాంక్ యూ స్వామి.